నువ్వు బాలే ఉన్నావే. అతను తప్పు చేసి దొరికిపోయినా నువ్వే సారీ చెప్పావు చూడు. సూపర్ గర్ల్ ఫ్రెండ్. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏ అబ్బాయికైనా పండుగే. వాడు నీకు కనెక్ట్ అయ్యాడు అనుకున్నావు, కానీ నువ్వే వాడికి కంప్లీట్గా సరెండర్ అయిపోయావు తెలుసా. చచ్చా, అదేం లేదే. నేను హర్ట్ అవుతానని ఆ విషయం నా దగ్గర దాచాడంతే. నువ్విప్పుడు హర్ట్ అయినా పర్లేదే, కానీ తర్వాత సీఎం కొడుకు రాసలీలల వీడియోల్లో బయటపడ్డ ఆర్టిస్ట్ అవ్వకూడదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇదేంటి? చూడు, మీ ఇద్దరి పర్సనల్ వీడియో. నైట్ రతన్ వాట్సాప్ చేశాడు, చూసుకో తనేం చేస్తున్నాడు. మగాడు ఆడదాంతో సెక్స్ చేయడం తప్పు కాదు, సెక్స్ మాత్రమే చేస్తే తప్పు. రతన్ నీతో ఏం చేస్తున్నాడు నువ్వే ఆలోచించుకో. ఏంటి బేబీ ఇక్కడ కూర్చున్నావు? ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు. నేహ నిన్నే అడుగుతుంది, ఏమైంది? చిచి, ఏంటిది? ఏమో, అది నీకే తెలియాలి. నీ ఫోన్లోనే రికార్డ్ అయింది. నా ఫోన్లోనా? నాకేమన్నా పిచ్చా ఇలాంటివి రికార్డ్ చేయడానికి? ఫక్, ఇది నేను ఎప్పుడు రికార్డ్ చేశానో అసలు నాకు గుర్తులేదు. మేబీ నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ తర్వాత చాలాసేపటి వరకు నాకేం జరుగుతుందో తెలీదు. అప్పుడు చేసుంటాను. ఐఎమ్ సారీ రా, ఇంటెన్షన్తో అయితే చేసింది కాదు. నేహాకి రతన్ మీద అప్పటి నుంచి డౌట్ మొదలైంది. హలో సార్. హలో. నా పేరు నేహ. ఓకే. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తారా? దేని గురించమ్మా? అక్టోబర్ 9న రతన్ పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగిందా? రిజిస్ట్రేషనా? ఒక్క నిమిషం అమ్మా, చూస్తాను. ఉదయం శ్రీనివాస్ పేరు మీద, మధ్యాహ్నం కృష్ణకుమార్ పేరు మీద జరిగిందమ్మా. రతన్ అనే పేరు మీద ఏ రిజిస్ట్రేషన్ జరగలేదమ్మా. హలో బేబీ. హాయ్ బేబీ. ఐమ్ సారీ. నా మీద కోపం తగ్గిందా? అదేం లేదులే, త్వరగా ఇంటికొచ్చాయి. ఓకే. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, ఇప్పుడే బయలుదేరుతాను. సరేనా? సరే, ఉంటా. ఓకే, బాయ్.